నేను వచ్చేసి కడపలో ఉన్నాను. మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్ కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కానీ ఒక బెస్ట్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ నేమ్ వచ్చేసి సుజనా గోల్డ్ కంపెనీ. సో బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ప్రెజెంట్ నేను వచ్చేసి సుజనా గోల్డ్ కంపెనీలో ఉన్నాను. ఇదే హెడ్ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ నుంచే మీకు సర్వీస్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తారు. సో కంపెనీ వచ్చేసి తక్కువ పెట్టుబడితోనే మీకు ఫ్రాంచైజీ ప్రొవైడ్ చేస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, అలాగే రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఉన్నా కానీ ఈ బిజినెస్ ని చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మనతో పాటు సుజనా గోల్డ్ కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఉన్నారు వాసు గారితో ఉన్నాము. సో ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, ఫ్రాంచైజీ ఏంటి అనేది మనం మొత్తం కూడా అడిగి వాసు గారితో మాట్లాడవచ్చు. సో నమస్తే అండి. నమస్కారం సార్. సుజనా గోల్డ్ కంపెనీ ఒక ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఏంటి అనేది మన సబ్స్క్రైబర్స్ కి వివరిస్తారా? మొట్టమొదటిసారిగా మన సుజనా గోల్డ్ కంపెనీ 21 సంవత్సరాల క్రితం మొదటి గ్రామంలో ప్రారంభమైందండి. తర్వాత క్రమంగా వచ్చేసి మాకు రాష్ట్రం నలుమూల నుంచి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి కస్టమర్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో వాళ్ళందరికీ సర్వీస్ అందించాలనే ఒక సదుద్దేశంతోనే మేము కూడా మా సంస్థను అన్ని ఊర్లలో ఇప్పుడు మొత్తం 28 కొత్త జిల్లాల్లో కూడా దీన్ని విస్తరించాలి. అదేవిధంగా తెలంగాణలో కూడా ఆసక్తి గల వ్యక్తుల నుంచి ఫ్రాంచైజీని ఆఫర్ చేస్తున్నామండి. దీని ద్వారా మేము వినియోగదారునికి సాధ్యమైనంత చేరువయ్యే అవకాశంతో ముందుకు పోతున్నాము. ఈ రకంగా మా కంపెనీ నుంచి వచ్చేసి కొత్తగా ఫ్రాంచైజీ ఆఫర్ అనేది చాలా అద్భుతమైన ఆలోచన. సో కొత్తగా వచ్చిన వాళ్ళు స్థానికులై ఉండి వాళ్ళకి మంచి లొకాలిటీలో దాన్ని పెట్టుకొని తీసుకునేలాగా ఉన్నట్లయితే కదా వినియోగదారునికి మరియు ఫ్రాంచైజీకి అద్భుతంగా ఉంటుంది. మా కంపెనీకి ఆల్రెడీ ఒక మంచి గుడ్ విల్ ఉంది, నేమ్ ఉంది, కస్టమర్ రీచ్ అయ్యాం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు కూడా వాడుకుంటూ మరింత మాతో పాటు ముందుకు సాగుతారని మేము అనుకుంటున్నాం. కంపెనీ ఎప్పుడు స్టార్ట్? కంపెనీ వచ్చేసి మొట్టమొదటిసారిగా 2002లో స్టార్ట్ అయింది సార్. మొత్తం 23 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాల నుంచి మాకు వచ్చేసి మంచి నేమ్ ఉంది. మాది చూసిన వీడియో చూసిన వాళ్ళు క్రమంగా ఎక్కడెక్కడి నుంచో మాకు ఫాలోఅప్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి మేము నాణ్యమైన సేవలు అందించడానికి దూరంగా ఉన్నాం వల్ల చేయలేకపోతున్నాము. సో ఈ ఫ్రాంచైజీ అనే కాన్సెప్ట్ ద్వారా మేము వారికి మరింత చేరువవుతామని మా ఉద్దేశం. సో ఈ ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే ఫ్రాంచైజీ తీసుకోవడానికి మినిమం రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయండి. అతను స్థానికుడై ఉండాలి. తర్వాత ఫ్రాంచైజీ తీసుకునే లొకేషన్ కూడా అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం అయి ఉండాలి. తర్వాత అతనికి కావాల్సినవన్నీ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. మానిటరింగ్ మాత్రం కంపెనీ వస్తుంది. వ్యక్తిగతంగా కాకుండా ఇక్కడ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ప్రారంభం అవుతుంది. కస్టమర్కు ప్రైజెస్ కానీ తర్వాత ప్యూరిటీ మిషన్స్ కానీ దానికి కావాల్సిన అన్ని వస్తాయి. ట్రస్టెడ్ వచ్చేసి మా కంపెనీ చూసే వెళ్ళాల్సి వస్తుంది. పైనుంచి అంతా మానిటరింగ్ చేస్తాము. లోకల్గా అర్థం చేసేది ఏమీ ఉండదు. తర్వాత నాణ్యమైన బంగారం, నాణ్యమైన రేటు, ఏ రోజు రేటు ఆ రోజు ఇబ్బంది లేకుండా కస్టమర్కి అందిస్తాము. సో ఫస్ట్ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి సార్? ఫ్రాంచైజీ తీసుకునే వ్యక్తికి వచ్చేసి స్థానికుడై ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి దానికి మినిమం డిపాజిట్ ఏదైతే ఉందో ఆ డిపాజిట్ అనేది కూడా వ్యక్తిగతంగా కాకుండా ఆ ప్యూరిటీ మిషన్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, తర్వాత క్యాష్ కౌంటింగ్ మిషన్ కావచ్చు, ఒక సిస్టమ్ కావచ్చు, ప్రింటర్ కావచ్చు, ఆ ఆఫీస్ కావాల్సినటువంటి ఇవన్నీ కూడా అందులో తీసుకుంటాం. ప్రత్యేకించి కంపెనీ అంటూ వాళ్ళ దగ్గర డిపాజిట్ తీసుకోరు. వాళ్ళు చెల్లించే మొత్తానికి తగిన వస్తువులు దానికి కావాల్సినవన్నీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళు ఫ్రాంచైజీ తీసుకున్నారు, అసలు వీళ్ళు ఏం చేయాలి సార్? ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళ లొకేషన్ లో వచ్చిన వినియోగదారుడికి వచ్చేసి ఈ సేవలు అందించడమే. ప్రథమంగా బంగారాన్ని ప్యూరిటీని చూడటము, దాని తర్వాత ఇవాళ మార్కెట్ రేట్ ఏ విధంగా ఉందో మామూలుగా చాలా మంది ప్రజలు వివిధ వారి చేతుల్లో మోసపోతున్నారు. అలా మోసపోకుండా ఉండేదానికి ఏ రోజు రేటు ఆ రోజు సుజనా గోల్డ్ కంపెనీ సూచిస్తుంది. ఆ రేటు ప్రకారమే అక్కడ ఉండే ఫ్రాంచైజీ వ్యక్తులు కూడా రేటు చెల్లిస్తూ వినియోగదారు నుంచి మరింత దగ్గర అవుతుంది. ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్నారు, కంపెనీకి రావాలంటే ఎక్కడ అడ్రస్ ఏంటి? కంపెనీకి రావాలంటే మా హెడ్ క్వార్టర్ ఈ వీడియో ద్వారా మేము వచ్చేసి మా ప్రొపరేటర్ గారిది, ఎండి గారిది మొబైల్ నెంబర్స్ ఇస్తామండి. దాని ద్వారా మాకు అప్రోచ్ అయితే ఆ తర్వాత డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయి అతని మీద మాకు పూర్తి ట్రస్టెడ్ అయ్యి అతను మెయింటైన్ చేస్తాడు అని మాకు అనిపించినప్పుడు అతను ఫ్రాంచైజీ ఇస్తాము. అంతకుముందే అతనికి ప్రాపర్గా మేము స్టాఫ్ అంతా మా హెడ్ క్వార్టర్ నుంచే ట్రైనింగ్ ఇస్తామండి. ఎందుకంటే వితౌట్ ట్రైనింగ్ కాకుండా ఇక్కడ పూర్తి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అన్ని చూసి వాళ్ళు ఖచ్చితంగా బ్రాంచ్ మేనేజ్ చేయగలరని ఒక నమ్మకం కలిగిన తర్వాతనే ఫ్రాంచైజీ కూడా ఉంటుంది. మామూలుగా కంపెనీ వచ్చేసి 2 years వరకు రెన్యూవల్ పీరియడ్ ఉంటుంది.
ఆ 2 years తర్వాత 2 years వరకు అతన్ని చూసి అది అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ 2 years తర్వాత రెన్యువల్ చేస్తామండి. అతన్ని ఆ కంపెనీ రన్ చేసేదాన్ని బట్టి దాన్ని చేస్తాను. ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్ నుంచే మొత్తం అందరికీ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అన్ని బ్రాంచ్ల్లో జరిగిన ట్రాన్సాక్షన్ మామూలుగా హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎండి గారి ఆధ్వర్యంలో మొత్తం మానిటరింగ్ చేస్తాము. లోన్ పార్ట్లు ఏమైనా ఉంటే కానీ తెలియజేయడము, తర్వాత ప్రజలు కూడా డైరెక్ట్ గా ఎండి గారితో ఏమైనా కంప్లైంట్స్ రైజ్ చేసే అవకాశం కూడా మా కంపెనీ కల్పిస్తుంది. సో అలాగే సుజనా గోల్డ్ కంపెనీకి సంబంధించి ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి తిరుపతికి చెందినటువంటి లోకేష్ గారిని మనం అడిగి కంపెనీ వాళ్ళు ఏ విధంగా సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు తెలుసుకున్నాము. సో నమస్తే స్వామి, మీరు ఆల్రెడీ మన సుజనా గోల్డ్ కంపెనీ ఫ్రాంచైజీ తీసుకున్నారు కదా, ఎప్పుడు తీసుకున్నారు? 1 year కదా తీసుకున్నారు. సో ఎంత అమౌంట్ పే చేశారు మీరు? 10 lakhs. కంపెనీకి మా అమౌంట్ ఓకే, ఆల్రెడీ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకొని ఓకే, కంపెనీ సపోర్ట్ తో వాళ్ళు ఇచ్చిన లింక్స్ తో మనం వ్యాపారం చేస్తాం. ఓకే. ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు? దాని వచ్చేసి మనం గోల్డ్ చెకింగ్ మిషన్ ఉంటుంది, గోల్డ్ చెకింగ్ మిషన్ ఓకే, వెయింగ్ మిషన్ ఒకటి, క్యాష్ పాకెట్ మిషన్ ఒకటి ఇస్తారు. ఓకే, ప్లస్ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. లింక్స్ కానీ కావచ్చు, గోల్డ్ చెకింగ్ కావచ్చు, ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఓకే. ముఖ్యంగా మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఫ్రాంచైజీ తీసుకున్నారు? ఇప్పుడు లోకల్ గా వడ్డీలు ఎక్కువ కట్టలేక బంగారు పాటలు పెట్టేసి కట్టలేక ఎక్కువ పడేవాళ్ళకు మనం వడ్డీ కట్టేసి రెన్యువల్ పేమెంట్స్ చేస్తాం. ప్లస్ ఇంకోటి ఏదంటే గోల్డ్ సేల్, వాళ్ళ బ్యాంకులో కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు మొత్తం గోల్డ్ పేమెంట్ చేసేసి ఆ మిగతా అమౌంట్ వాళ్ళకు స్పాట్ లో అంటే గోల్డ్ పర్చేస్ గోల్డ్ పర్చేస్ చేస్తాం. ఆ రోజు మార్కెట్ రేట్ ఏ రోజు అయితే ఏ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉందో అంత వచ్చేసి మనం తీసుకోవడం జరుగుతుంది. స్పాట్ లో పేమెంట్ చేస్తాం. సుజనా గోల్డ్ కంపెనీ వాళ్ళు మీకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, ఎలా సపోర్ట్ ఇస్తున్నారు? చాలా బాగుంది, 100% సపోర్ట్ చేస్తారు. ఓకే, ఏ విధంగా సపోర్టింగ్ చేస్తున్నారు? లీడ్స్ ఇవ్వడం కావచ్చు, మనకు అంటే కస్టమర్స్ ఎవరైతే గోల్డ్ సేల్ చేయాలనుకుంటారో లేదా రెన్యువల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క లీడ్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఏమేమి సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు? ఫైనాన్షియల్ గా కూడా మనకి ఏదైనా అమౌంట్ ఎక్కువ అవసరం కంపెనీ సపోర్ట్ చేస్తాం సార్, డబ్బులు కూడా ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. బంగారం అమ్మాలనుకుంటున్నారా? అయితే ఇదిగో బెస్ట్ ప్లేస్ సుజనా గోల్డ్ బయర్స్. మీ గోల్డ్ కు తక్షణమే ఆ రోజు రేటు ఎంత ఉందో అంత ఇస్తారు. బ్యాంకుల్లో, పాన్ షాప్ లో బార్గెనింగ్ ఇక్కడ ఏమీ లేదు. కేవలం 2 నిమిషాల్లో డిజిటల్ టెస్టింగ్ రేటు మీ కళ్ళ ముందే. ఎలాంటి కటింగ్లు లేవు, హిడెన్ చార్జెస్ లేవు. మీ బంగారం ఎంత విలువ ఉంటే అంతే సూటిగా మీ చేతికే పేమెంట్. మార్కెట్ లో బెస్ట్ రేట్, ఇన్స్టంట్ క్యాష్, హ్యాండ్ టు హ్యాండ్, సేఫ్టీ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్. బంగారం అమ్మే ముందు ఒక్కసారి సుజనా గోల్డ్ కంపెనీ బయర్స్ కి వచ్చి చూడండి. ఎందుకంటే మీ గోల్డ్ మీకు లాభం కావాలంటే స్మార్ట్ డెసిషన్ ఇక్కడే. సుజనా గోల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆప్షన్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి లేదా డైరెక్ట్ గా కడపలో ఉన్నటువంటి బ్రాంచ్ కి విజిట్ చేస్తే దీంట్లో మార్జిన్స్ ఎలా ఉంటాయి మొత్తం కూడా కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజీ మీకు కావాలి అంటే వెంటనే ఫోన్ తీసుకోండి, స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.